హలో అండి, వెల్కమ్ టు భాను టాక్స్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో మా ఉజ్జయిని యాత్ర గురించి వివరించబోతున్నాను. ఖమ్మం నుండి 20 గంటల ప్రయాణం తర్వాత మేము ఉజ్జయిని చేరుకున్నాము. ట్రైన్లో సరదాగా ఆడిన ఈ ఆట ఏమిటో ఎవరికైనా తెలిసినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చూస్తుండగానే రాష్ట్రాన్ని దాటేశాము. ఇలా విండో సీట్లో దాటుతున్న స్టేషన్స్ని క్యాప్చర్ చేస్తూ ఇంటి నుండి తెచ్చుకున్న ఆహారాన్నే మేము భోజనంగా తీసుకున్నాము. ఉజ్జయిని యాత్రని మేము 2 డే ప్లాన్గా సెట్ చేసుకున్నాము. డే 1లో ఉజ్జయిని మహాకాల్ దర్శనము మరియు లోకల్ టెంపుల్స్ అన్నమాట. డే 2 వచ్చేసి మరొక జ్యోతిర్లింగమైనటువంటి ఓంకారేశ్వర్ మరియు మమలేశ్వర్ దర్శనానికి ప్లాన్ చేసుకున్నామండి. ఉజ్జయినిలోని ఎన్నో ప్రసిద్ధిగాంచిన టెంపుల్స్ ఉంటాయి. అందులో కొన్ని టెంపుల్స్ని మేము కవర్ చేశాను, వీడియోస్గా చేయడం జరిగింది. ప్రతి వీడియోని కూడా తప్పకుండా చూడండి. ప్రతి టెంపుల్కి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. ఈ స్క్రీన్ పైన అన్ని టెంపుల్స్ని కవర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కదానికి కూడా చాలా ఈజీ ట్రాన్స్పోర్ట్ ఉంటుందండి. తప్పకుండా అందరూ చూడవలసినటువంటి గొప్ప క్షేత్రం ఉజ్జయిని. ఇలాగా ఉజ్జయినికి చాలా దగ్గర కాబోతున్నామండి. సరదాగా ఆగినటువంటి స్టేషన్లో మేము టేస్ట్ చేసామన్నమాట. ట్రైన్ టూరు, స్టేషన్ టూర్ చేసేసి అక్కడ దొరికినటువంటి స్ట్రీట్ ఫుడ్ని తీసుకున్నాము. చూస్తుండగానే రాత్రి ఉజ్జయిని చేరుకున్నాము. ఆ మహాకాళ దర్శనాన్ని చేసుకోబోతున్నామని మాకు చాలా ఎక్సైటింగ్గా ఉందండి. ఉజ్జయినిలోకి ఆ మహాకాళ ఆజ్ఞ లేనిది ఎవరు కూడా కాలు పెట్టలేరు. ఇక్కడికి వచ్చాము అంటే అది ఆయన ఆజ్ఞతో మాత్రమే. ఉజ్జయినిలో దిగగానే స్టేషన్ బయట ఇలా చిలుకలతో నిండినటువంటి ఈ చెట్టు మమ్మల్ని ఎంతగానో ఆకర్షించింది. ఇక్కడ నుండి మేము ముందుగానే బుక్ చేసుకున్నటువంటి తెలుగువారి ఆంధ్ర ఆశ్రమానికి చేరుకున్నాము. అక్కడ నుండి తెల్లవారాక మొదటి రోజున గట్కాలిక టెంపుల్, అది మనకి అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక టెంపుల్ అన్నమాట. అమ్మవారి దర్శనం చేసుకున్నాము. ఆ తర్వాత కాలభైరవ టెంపుల్కి వెళ్ళాము. కాలభైరవ దర్శనానికి ఇంతమంది వెయిట్ చేస్తున్నారు. ఉజ్జయిని క్షేత్రపాలకుడు కాలభైరవుడు. ఆ కాలభైరవ దర్శనానికి వీరంతా ఎదురు చూస్తున్నారు. అదే కాలభైరవుడు.